ఈ భగవద్గీత ఒక గ్రంథం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన అద్దం కూడా. గీత అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన ఆలోచనలను, మన నడవడికను, లక్ష్యాన్ని, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలను 18 అద్దాలుగా భావించి ఒకసారి మనల్ని మనం చూసుకున్నట్లయితే ప్రతి అధ్యాయం మన జీవితంలోని ఒక కోణాన్ని మన ముందుంచుతుంది. ఈ అద్దాలు కోపాన్ని, మరికొన్ని భయాన్ని, ఇంకొన్ని మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాన్ని తెలియజేస్తాయి. ఈ అద్దాల ముందు మనం నిలబడి నిజాయితీగా మనల్ని మనం చూసినప్పుడు ఆ పరమాత్ముడు మన ముందు ఒక ప్రశ్న ఉంచుతాడు, నీవు ఇలా ఉన్నావా లేదా అని. భగవద్గీత మనల్ని నిందించదు, మన తప్పులను దాచదు. మనిషికి కావలసిన ఆత్మ సౌందర్య రూపాన్ని చూపించి మనిషిగా పుట్టిన తర్వాత ఎలా జీవించాలి అనే దారి చూపిస్తుంది. మరి ఈ అద్దంలో మన జీవితాన్ని చూసుకున్నామంటే మనలో మార్పు మొదలవుతుంది. అప్పుడు భగవద్గీత చదివినట్లే కాదు, మనమే భగవద్గీతగా మారడం ప్రారంభమవుతుంది.